అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఈ వేసవిలో బైకర్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఘనమైన విజయాన్ని అందుకున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా విడుదలైన మొదటి వారాంతంలోనే ప్రపంచవ్యాప్తంగా 18.09 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. శుక్రవారం నాటి ఓపెనింగ్స్ కంటే శని ఆదివారాల్లో వసూళ్లు గణనీయంగా పెరగడం ఈ సినిమాకు లభిస్తున్న అద్భుతమైన మౌత్ టాక్కు నిదర్శనం. ముఖ్యంగా ఆదివారం నాటి కలెక్షన్స్ ఈ చిత్ర కెరీర్లోనే అత్యుత్తమంగా నిలిచాయి. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సాగే రేసింగ్ సీక్వెన్స్లు యువతను థ్రిల్ చేస్తూ ఉండగా, తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ తన పాత్రలో ఒదిగిపోయి నటించగా, సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించడం సినిమాకు పెద్ద అదనపు బలంగా మారింది. యాక్షన్, ఎమోషన్, స్పోర్ట్స్ అంశాలను సమపాళ్లలో కుదిర్చి దర్శకుడు కంప్లీట్ ఎంటర్టైన్ను అందించారు. స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ నటుడు విజయ్తో ప్రేమలో ఉన్నారంటూ సాగుతున్న ప్రచారంపై పరోక్షంగా స్పందించారు. ఈ ఊహాగానాలపై ఆమె నేరుగా వ్యాఖ్యానించకపోయినా తన సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని అర్థవంతమైన పోస్టులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అభిమానులు, నెటిజన్లు ఈ పోస్టుల వెనక ఆంతర్యాన్ని విశ్లేషిస్తున్నారు. తన సోషల్ మీడియా ఖాతాలో త్రిష షేర్ చేసిన కోట్స్ ఆకర్షిస్తున్నాయి. మనశ్శాంతికి భంగం కలిగించే దేన్నైనా వదిలేయాలి. మీ విలువ మీకు తెలిసినప్పుడు ఇతరుల మాటలు మిమ్మల్ని బాధించలేవు అనే అర్థం వచ్చేలా ఉన్న ఈ పోస్టులు తనపై వస్తున్న పుకార్లకు సమాధానంగానే పెట్టారని పలువురు భావిస్తున్నారు. కొన్నిసార్లు మౌనమే ఉత్తమ సమాధానం అనే భావనను కూడా ఆమె పంచుకున్నారు. గతంలో విజయ్, త్రిష జంటగా నటించిన లియో సినిమా సమయంలో వీరి మధ్య ప్రేమాయణం సాగుతుందంటూ ప్రచారం మొదలైంది. ఇటీవల వీరిద్దరూ విదేశాల్లో కలిశారంటూ కొన్ని ఫోటోలు వైరల్ కావడంతో ఈ పుకార్లు మళ్లీ ఊపందుకున్నాయి. అయితే ఈ ఫోటోలు మార్ఫింగ్ చేసినామని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఈ రూమర్ల నడుమ త్రిష తన కెరీర్ పైనే పూర్తి దృష్టి సారించారు. ప్రస్తుతం ఆమె పలు భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అనవసరమైన ప్రచారాన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకోబోతున్నారని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న నటి జాన్వీ కపూర్ తన టీనేజ్ రోజుల్లో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని పంచుకుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వీ టెక్నాలజీ దుర్వినియోగం వల్ల తాను ఎదుర్కొన్న మానసిక వేదనను బయటపెట్టింది. స్కూల్ రోజుల్లో ఒక జాన్వీకి కేవలం 15 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె ఫోటోను సాంకేతికతతో అసభ్యకరంగా మార్చి ఒక అశ్లీల వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. తన స్నేహితురాలు ఆ ఫోటోను చూపించే వరకు తనకు విషయం తెలియదని, అది చూసి ఏం చేయాలో పాలుపోక ఎంతో ఏడ్చానని ఆమె ఎమోషనల్ అయింది. సోషల్ మీడియాలో నైతికత ఉండదని ఆ చిన్న వయసులోనే తనకు అర్థమైందని, భవిష్యత్తులో ఇలాంటివి ఎదుర్కోవడానికి అప్పుడే మానసిక ధైర్యాన్ని పెంచుకున్నానని తెలిపింది. ఇప్పుడు తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ను లేదా మార్ఫింగ్ ఫోటోలను పెద్దగా పట్టించుకోనని జాన్వీ స్పష్టం చేసింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి సవాళ్లు తప్పవని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవడమే మార్గమని ఆమె యువతకు సూచించింది. ఈ మధ్యకాలంలో హీరోయిన్లు కాస్త సమయం దొరికితే చాలు వెకేషన్కి వెళ్ళి ఎంజాయ్ చేయడమే కాకుండా అక్కడ సాహసాలు కూడా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అందులో భాగంగానే అక్కినేని కోడలు శోభిత ధూళిపాల తాజాగా చేసిన సాహసం చూసి అభిమానులు సైతం నోరెళ్లబెడుతున్నారు. అసలు ఆమె ఎందుకు అంత సాహసం చేసింది అనే కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే తాజాగా శోభిత ధూళిపాల తన సినిమా షూటింగ్ నుండి కాస్త విరామం దొరకడంతో వెకేషన్కి వెళ్ళిపోయింది. అందులో భాగంగానే జలాంతర్గామిలోకి ప్రవేశించిన ఈమె అక్కడ అందమైన దృశ్యాలను క్యాప్చర్ చేసి వాటిని తన ఫోన్లో భద్రంగా పొందుపరిచింది. ఇకపోతే చల్లని గాలులకు సముద్రపు అందాలను వీక్షిస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఆ ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా రోజుల తర్వాత ఇలా ఇన్స్టాగ్రామ్లో షిప్లో విహరిస్తూ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక అలా సముద్రంలోకి ఆమె సాహసోపేతంగా దూకడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. తన తాజా చిత్రం గాయపడ్డ సింహం ప్రమోషన్లలో నటుడు జేడి చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో తన పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందో చెబుతూ ఏకంగా విశ్వనటుడు కమల్ హాసన్ పేరును ప్రస్తావించారు. కమల్ హాసన్ తన కెరీర్లో ఎన్నో ప్రయోగాత్మక పాత్రలు చేసినప్పటికీ గాయపడ్డ సింహంలో తాను చేస్తున్నటువంటి విభిన్నమైన క్యారెక్టర్ ఆయనకు ఇప్పటి వరకు దొరకలేదని పేర్కొన్నారు. అదే సమయంలో కమల్ హాసన్ గారు ఒక అద్భుతం, ఆయన కాలి గోటికి కూడా నేను సరిపోను అంటూ తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.
ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్పీకర్ అగస్తి సంగీతం అందిస్తూ ఉండగా పవన్ సాధినేని సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. విభిన్నమైన కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు జేడీ చేసిన ఈ కామెంట్స్తో సినిమాలోని ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెటిజన్లలో పెరుగుతుంది. యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన హర్రర్ కామెడీ చిత్రం రాకాస బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. విడుదలైన తొలి 2 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 10.30 కోట్ల గ్రాస్ సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 3న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ లభించింది. దీంతో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 5.6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. వీకెండ్ కూడా కలిసి రావడంతో రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది. సినిమాకు వస్తున్న స్పందన పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ ప్రీమియర్ల నుంచే ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ దక్కింది. ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసిన మా రాకాసాని చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అని తెలిపారు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఒక ఎత్తు, అసలు ఎవరికీ అందనంత ఎత్తులో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడం మరో ఎత్తు. ప్రస్తుతం ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ ది రివెంజ్ సరిగ్గా ఇదే చేస్తుంది. మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్ కంటే రెండో భాగం చూపిస్తున్న ఇంపాక్ట్ ఊహా అతీతంగా ఉంది. రణవీర్ సింగ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, ఆదిత్య ధర్ టేకింగ్తో ఈ చిత్రం కేవలం 3 వారాల్లోనే భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని వసూళ్లను సాధించింది. కేవలం నార్త్ ఇండియాలోనే కాకుండా సౌత్ మార్కెట్తో పాటు ఓవర్సీస్లో కూడా ఈ సినిమా హవా కొనసాగుతుంది. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ప్రతిరోజు ఒక కొత్త రికార్డు నమోదవుతుంది. ముఖ్యంగా 3వ వీకెండ్లో కూడా ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. థియేటర్లలో రన్ మొదలై 18 రోజులు గడుస్తున్నా ఆడియన్స్ డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఓవైపు కొత్త సినిమాలు పోటీగా వస్తున్నా ధురంధర్ తన పట్టును నిలబెట్టుకుంటూ 1000 కోట్ల నెట్ వసూళ్ల మార్కును దాటేసింది. ఇండియాలో ఇప్పటివరకు ఏ సినిమాకు సాధ్యం కాని రీతిలో కేవలం 3 వారాల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. ధురంధర్ ది రివెంజ్ భారత్లో 1000 కోట్ల నెట్ వసూలు సాధించిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. 3 వారాల ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా 1622 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి గ్లోబల్ హిట్గా నిలిచింది. తన తదుపరి మల్టీ స్టారర్ సినిమా హీరోయిన్ ఎంపికపై వస్తున్న ఊహాగానాలకు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెరదించారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా తాను తెరకెక్కిస్తున్న చిత్రంలో కృతి శెట్టిని ఒక కథానాయికగా తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలకు స్పష్టత లభించినట్లయింది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ అనిల్ రావిపూడిలో మంచి నటుడున్నాడని, అవకాశం వస్తే తానే హీరోగా పరిచయం చేస్తానని అన్నారు. దిల్ రాజు ఆఫర్పై అనిల్ రావిపూడి స్పందిస్తూ దిల్ రాజు గారి ఆఫర్ బాగుంది, కానీ ఇప్పట్లో నటించే ఆలోచన లేదు. ఆయన నిర్మాతగా, ప్రదీప్ హీరోగా సినిమా తీస్తే నేను డైరెక్ట్ చేస్తాను అని చమత్కరించారు. ఇదే వేదికపై తన కొత్త సినిమా హీరోయిన్ పై స్పష్టత ఇచ్చారు. మా సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ విషయంపై ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి, వాటన్నింటికీ ఇప్పుడు చెక్ పెడుతున్నా అని తెలిపారు. యువ హీరో నాగశౌర్య తన కెరీర్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక పూర్తిస్థాయి మాస్ రోల్లో కనిపిస్తూ బ్యాడ్ బాయ్ కార్తిక్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. దర్శకుడు రామ్ దేశినా తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ట్రైలర్ ఆరంభంలోనే నరేష్ వీకే పాత్ర ద్వారా విలన్ల అరాచకాలను చూపిస్తూ వాటిని అడ్డుకునే శక్తివంతమైన పాత్రలో నాగశౌర్య ఎంట్రీ ఇచ్చిన తీరు ఆకట్టుకుంటుంది. రౌద్రంతో పాటు వినోదాన్ని కూడా సమపాళ్లలో పండిస్తూ శౌర్య తన నటనలో వైవిధ్యాన్ని చూపించారు. ముఖ్యంగా ట్రైలర్ చివరలో ఆయన లక్ష్మీ నరసింహస్వామిని తలపించేలా ఇచ్చిన భంగిమ మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ఉంది. శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ పతాకంపై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రంలో విధి కథానాయికగా నటించగా సముద్రకని విలన్ పాత్రలు మెరిశారు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ వంటి అనుభవజ్ఞులైన నటీనటులు ఉండటం సినిమాకు అదనపు బలం. ఈ నెల 17న విడుదల కానున్న ఈ సినిమా నాగశౌర్య కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. We are so excited. ఇది మా ఫస్ట్ మూవీ. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ మీద శౌర్య గారితో ఒక మంచి సినిమా తీసాము. సో మేము వీఆర్ వెరీ ప్రౌడ్లీ టు అనౌన్స్ ఇది జీ వాళ్ళకి మొత్తం చూపించి మేము సినిమాని
చూపించిన తర్వాతే వాళ్ళకి ఓటీటీ అన్ని రైట్స్ ఇస్తే వాళ్ళు కావాలని చెప్పి మేము డిస్ట్రిబ్యూషన్ కూడా మేమే చేస్తామండి, చాలా బాగుంది సినిమా అని చెప్పి తీసుకున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్. అండ్ ఖచ్చితంగా ఇదైతే ఎవరిని డిసప్పాయింట్ చేయదు. అదేవిధంగా కొనుక్కున్న అందరికీ డిస్ట్రిబ్యూటర్స్కి కానీ ఎగ్జిబిటర్స్కి కానీ ఎవ్రీబడి విల్ బీ వెరీ హ్యాపీ. అదేవిధంగా మాకు అంతా చాలామంది చాలా మాట్లాడాలి యాక్చువల్గా, బట్ ఐ విల్ టేక్ సమ్ అదర్ టైమ్. మాకు అన్ని రకాలుగా కోఆపరేట్ చేశారు అందరూ కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. శౌర్య గారు, మాది ఫస్ట్ ప్రొడక్షను, తెలిసి తెలియక మా వల్ల కొన్ని తప్పులు జరిగినాయి. వీఆర్ వెరీ వెరీ సారీ అబౌట్ ఇట్. బట్ మీరు మాకు చాలా సపోర్ట్ చేశారు అన్ని రకాలుగా కూడా. ఐ విష్ టు వర్క్ విత్ యూ అగైన్ యాజ్ యూ సెడ్. డెఫినెట్గా మీకు ఇది ఖచ్చితంగా ఒక మంచి సినిమా. తను శౌర్య గారి కెపాసిటీ ఏంటంటో మీరు చూస్తారు. యాక్చువల్గా యాక్షన్ అవుట్ అండ్ అవుట్ ఈజ్ గోయింగ్ టు ఎంటర్టైన్ అస్ అగైన్. ఒక చెలో తర్వాత మళ్ళీ అంత మంచి హిట్ తనకు రాబోతుందని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అదేవిధంగా April 17 థియేటర్స్. మాకు ఇంకొక పిల్లర్ మాకు రసూల్ గారు, ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా ఈ సినిమాలో మీరు చూస్తారు ఖచ్చితంగా. ఎక్కడెక్కడైతే కనుక గ్రేట్ ఎపిసోడ్స్ ఉంటాయో ఆయన చేసినటువంటి హెల్ప్ మర్చిపోలేను ఖచ్చితంగా. అండ్ వన్ అదర్ థింగ్, శ్రీదేవి గారు, యు ఆర్ గోయింగ్ టు రాక్. ఈ పిక్చర్లో మీరు శ్రీదేవి గారిని చూసిన తర్వాత ఒక గోయింగ్ ఫార్వర్డ్ షీఈ్ వెరీ బిజీ, అంత ఖచ్చితంగా చెప్పగలను నేను. ఎందుకంటే యూ విల్ బీ అనదర్ ఆల్టర్నేట్ ఫర్ సమ్ క్యారెక్టర్స్ ఫర్ షూర్. శౌర్య గారికి ఎంత పేరు వస్తుందో డెఫినెట్గా మీకు అంతే వస్తుంది. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరి ఆశీర్వాదం కావాలి. ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, శ్రీదేవి విజయ్ కుమార్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. బ్యాడ్ బాయ్ కార్తిక్ April 17th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది ఫైనలీ సినిమా వస్తుందనేది. అండ్ మా ప్రొడ్యూసర్కి శ్రీనివాస్ గారు, ఈ సినిమా నుంచి మీరు ఇంకా చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలి, మీ ప్రొడక్షన్ నుంచి చాలా మంచి సినిమాలు రావాలి. ఐమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మై ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూకి చాలా థ్యాంక్స్. ఎంటైర్ జర్నీ వాజ్ అ లాంగ్ జర్నీ, ఒక మంచి ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ నాది, మీకు చూసిన తర్వాత తెలుస్తుంది. అండ్ శౌర్య గారు, ఆయనతో వర్క్ చేయడం ఫస్ట్ టైం, బట్ సచ్ అ టాలెంటెడ్ యాక్టర్ అండ్ చాలా ఎంజాయ్ చేశాను వర్క్ చేయడం. రసూల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ తప్పకుండా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు అండ్ మీ బ్లెస్సింగ్స్ మా సినిమాకు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఎస్, ఇప్పుడు మన బ్యాడ్ బాయ్గా కనిపించబోతున్న గుడ్ బాయ్ పర్సంటేజ్ ఎంత, బ్యాడ్ బాయ్ పర్సంటేజ్ ఎంత మీలో అని చెప్పి స్టార్ట్ చేయండి. అసలు ఐడియా లేదు నాకు. మీరే, మీ గురించి మీరే. నాకు నేను 100% మంచి బాయ్, ఆపోజిట్గా నేను 100% బ్యాడ్ బాయ్. తెలియాలా అయితే? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. కలిసి చాలా రోజులైంది. వెరీ హ్యాపీ టు సీ యూ గైస్. అండ్ ఇక్కడ వచ్చిన ప్రేక్షకులందరికీ హాయ్. అబ్బాయిలు కూడా హాయ్ అయిపోయాను నేను కూడా. బ్యాడ్ బాయ్ కార్తిక్ ఈవెంట్కి ఇంతమంది గుడ్ బాయ్స్ వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో ముందుగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే, డబ్బులు లేకుండా మనం ఏ పని స్టార్ట్ చేయలేం బేసిక్లీ. సో డబ్బులు పెట్టిన మా ప్రొడ్యూసర్, ఈ సినిమా మంచి డబ్బులు రావాలని, మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సినిమా జరగాలని పట్టుబట్టి సినిమా ఎండింగ్ వరకు ఆ పట్టు బిగించి సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ మీరు అనుకుంది జరగాలని కోరుకుంటున్నాను. సో April 17th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను కూడా. అండ్ నాకు ఎప్పటి నుంచో కళ, ఆరెంజ్ మూవీ సినిమా చూసినప్పటి నుంచి, పాటలు విన్నప్పటి నుంచి మనం కూడా ఒక సినిమా హరీష్ జయరాజ్ గారితో చేస్తే బాగుంటుంది అని చెప్పి, సో అలాంటి హరీష్ జయరాజ్ గారితో ఈ సినిమా చేశాను. మంచి మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అంటే నేను ఒక సినిమా అభిమానిని. నేను వాళ్ళతో పని చేయాలి, వీళ్ళతో పని చేయాలని చెప్పి కోరుకుంటాను. అలాగే కొన్ని సినిమాలు చూసి నేను రసూల్ గారితో, ఆయన కెమెరా వర్క్తో, ఆయన చూపుతో నేను చూసుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నాను. సో థ్యాంక్ యూ సార్, ఈ సినిమా మీ ప్రాజెక్ట్ చేసినందుకు. చాలా చాలా బాగా చూపించారు నన్ను. అండ్ సినిమా ఫాస్ట్గా అవడానికి
అట్ ది సేమ్ టైం ఏ ఇబ్బందులు వచ్చినా ఆయన భుజాల మీద చేసుకుని షూటింగ్లో కంప్లీట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను చాలా చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా చూపించారు కూడా. అండ్ శ్రీదేవి గారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి? నేను చిన్నప్పుడు ఈశ్వర్ అనే సినిమా చూశాను, మీ అందరూ చూసే ఉంటారు కదా, ప్రభాస్ గారి ఫస్ట్ ఫిలిము. సో నాకు అలాంటి లక్ రావాలని ఈ లేడీతో నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సీరియస్లీ ఐఎమ్ సో హ్యాపీ వెన్ యూ సెడ్ ఎస్ టు దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ సో గ్లాడ్. అండ్ మన ఫ్యూచర్లో చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో పనిచేసిన వెంకటేశ్వర్ గారికి, సముద్రకాని గారికి, సాయి కుమార్ గారికి, అలాగే ఎంతోమంది పూర్ణిమ గారికి, చాలామంది ఉన్నారు. అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ April 17th. ఇంకెన్నో రోజులు లేదు, తిప్పి కొడితే నెక్స్ట్ వారంలో వచ్చేస్తాం. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మీకు నచ్చాలని కోరుకుంటున్నాను. ఇంకెవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. ఇంతటితో ముగిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాగశౌర్య గారు. చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము మిమ్మల్ని మళ్ళీ స్క్రీన్ పైన చూడడం కోసం. సో బ్యాడ్ బాయ్ కార్తిక్గా మమ్మల్ని అందరినీ కంప్లీట్గా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ నలుగురికి కూడా ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.